చూడండి, ఒక వస్తువుని మాటికి వాడుతూ ఉంటే అది ఏమవుతుందంటే మొద్దుబారిపోద్ది. చూడండి, కిచెన్లో నైఫ్స్ ఉంటాయి కదా, మనకు తెలుసు విమెన్గా. కూరగాయలు కోసి ఏమవుతుందంటే అవి మొద్దుబారిపోతాయి, గట్టిగా కట్టవు. అందుకని చేతిలో కూడా కొన్నిసార్లు ఆ కత్తి పట్టుకొని కూరగాయలు కోసుకుంటాం. మమ్మీ ఏంటి మమ్మీ నువ్వు చేతిలో పట్టుకుంటా కోసుకుంటుంది, అది బాగా మొద్దుబారిపోయిందమ్మా, నా చేయి దాకా దిగదని నాకు తెలుసు. ఆ కూరగాయ వరకే. ఇప్పుడు ఏం చేయాలి, ఆ నైఫ్ని ఏం చేయాలి? ఇంటి వెంట దారిన కొంతమంది సైకిల్ మీద ఒక మెషిన్ పట్టుకొని వస్తూ ఉంటారు, సానబెట్టే వాళ్ళని ఆపుతాం. లేదంటే మార్కెట్కి పంపించి ఆ నైఫ్స్ అన్నీ ఒక బ్యాగ్లో వేసి కొంచెం వీటిని ఉల్లిపాయల నైఫ్, ఆ కూరగాయల నైఫ్ అన్నీ ఒకసారి కొంచెం షార్పెన్ చేయించుకొని, విశ్వాస జీవితంలో కూడా దేవునిలో నేను సాగుతున్నా, ముందుకు వెళ్తున్నా, దేవుని కార్యాభివృద్ధిలో వాడబడుతున్నాను, ఐఎమ్ సర్వింగ్, నేను దేవుని పనిలో ఉపయోగపడుతున్నాను అనుకుంటానే కొన్నిసార్లు మొద్దుబారిపోతూ ఉంటామండి. అంటే వీ బికమ్ ఇన్ఎఫెక్టివ్. సామర్థ్యాన్ని కోల్పోతాం, శక్తిని కోల్పోతాం. అలాంటి సందర్భంలో ఏం చేయాలి? సానబెట్టడం అంటే ఏంటంటే దేవుని సన్నిధిలో ప్రార్థనలో మోకరించినప్పుడు ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు. అపోస్తల కార్యగ్రంథం 1వ అధ్యాయం. స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఉపవాస ప్రార్థన ఎందుకు? సో దట్ వీ కెన్ బీ ఎఫెక్టివ్. ఇంకా సామర్థ్యం కలిగి సేవ చేయాలి. పని చేస్తుందని కాదు. ఇంట్లో కొన్ని వస్తువులు ఉంటాయి, పని చేస్తున్నట్టే ఉంటాయి కానీ పెద్దగా బాగా పనిచేయవు. కొన్ని ఉంటాయి వస్తువులు చాలా ఎఫెక్టివ్గా 2 నిమిషాల్లో పని అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు దేవుని కొరకు వాడబడడం అంటే ఏంటి? ఏదో వాడబడుతుంది, ఏదో వెళ్తున్నానండి, ఏదో స్తుతిస్తున్నానండి, ఏదో ప్రార్థిస్తున్నానండి, ఏదో సేవ చేస్తున్నానండి, నన్ను అలా ఉండనివ్వండి కాదు. నువ్వు ఎఫెక్టివ్ అవ్వాలి. సమర్థవంతంగా ప్రభు కొరకు బ్రతకాలి, సమర్థవంతంగా దేవుని పని చేయాలి, సమర్థవంతంగా దేవుని కొరకు సాక్షార్థంగా నిలవాలి. అటువంటి వారి కొరకు చూస్తున్నాడు దేవుడి. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా.